గవర్నర్ కోటలోని ఇద్దరు ఎమ్మెల్సీల భర్తీకి తమిళిసై ఆమోదాన్ని తెలిపారు. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని మనం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. మొత్తానికి తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఇదైతే ప్రొఫెసర్ కోదండరాంకు, అమీర్ అలీ ఖాన్లకు లభించింది. గవర్నర్ కోటలోని ఇద్దరు ఎమ్మెల్సీల భర్తీకి తమిళిసై ఆమోదాన్ని తెలిపారు. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకం అయితే జరిగింది. మరి గవర్నర్ కోటలోని ఇద్దరు ఎమ్మెల్సీల భర్తీకి ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళకి తమిళిసై అయితే ఆమోదాన్ని తెలిపారు. మరి కొత్తగా ఇప్పుడు ఎమ్మెల్సీల్లో ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లు గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. రాష్ట్రంలోనిది ఖాకీ రాజ్యమా, కాంగ్రెస్ రాజ్యమా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేసే సిఫార్సులకు గవర్నర్ తమిళిసై అయితే ఆమోదాన్ని తెలిపింది. మరి మనం ఇప్పుడు చూస్తున్నాము, తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకం అయితే జరిగింది. మరి ప్రొఫెసర్ కోదండరాం అలాగే అమీర్ అలీ ఖాన్లను గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరి దీనికి తమిళిసై తన ఆమోద ముద్రను వేశారు. గవర్నర్ కోటలోని ఇద్దరు ఎమ్మెల్సీల భర్తీకి తమిళిసై ఆమోదాన్ని తెలిపారు. ప్రొఫెసర్ కోదండరాం ఇంకా అమీర్ అలీ ఖాన్లను గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
మరి ప్రొఫెసర్ కోదండరాం మీర్ అమీర్ ఖాన్లకు ఛాన్స్ అయితే వచ్చింది గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల భర్తీకి సంబంధించి. మరి దీనికి ప్రభుత్వం ఎవరినైతే ఎమ్మెల్సీలుగా నియమించిన వాళ్ళకి తమిళిసై తన ఆమోదన తెలిపారు. ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీ ఖాన్లను గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఉత్తర్వులు అయితే ఇచ్చారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఇన్పుట్ ఎట్టా శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మొత్తానికి అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గవర్నర్ కోట ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో కూడా అవి ఆ పెండింగ్ ఏవైతే ఉన్నాయో గవర్నర్ దగ్గర ఫైల్ సాగిపోయినాయి, కోర్టులో కేసు నడుస్తున్నటువంటి విషయం కూడా తెలిసిందే. సో ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ కోట ఎమ్మెల్సీ అంటే ఈ మధ్యన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలను కూడా ఎంచుకున్న విషయం తెలిసిందే. అటు బల్మూరి వెంకట్ గాని అట్లాగే మహేష్ కుమార్ గౌడ్లకు ఇద్దరికి అవకాశం కల్పిస్తూ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అటు పల్లారాజేశ్వర రెడ్డి అంశయ్య గాని అటు పాడి కౌశిక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, సో ఆ తర్వాత గవర్నర్ కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఏవైతే ఉన్నాయో ఆ స్థానాల్ని ఈరోజు గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ తమిళిసై ప్రొఫెసర్ కోదండరాం అట్లాగే అమీర్ అలీ ఖాన్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించారు. సో ఈ మేరకు రాజ్భవన్ నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రభుత్వం వీరి పేర్లను నిన్న నామినేట్ చేయడం జరిగింది. సో తాజాగా దాన్ని గవర్నర్ ఆమోదం తెలపడం జరిగింది. అంటే నిన్న భట్టి విక్రమార్కతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారో ఆ భేటీలో భాగంగా ఒకవైపు టీఎస్పీఎస్సీ చైర్మన్ సంబంధించినటువంటి అంశం, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించడానికి నిర్ణయం తీసుకోవడం, అట్ ది సేమ్ టైం గవర్నర్ కోట ఎమ్మెల్సీలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు స్థానాలని కూడా ఫుల్ఫిల్ చేస్తారు. అంటే నిజానికి ఈ కోట ఏదైతే ఉందో గవర్నర్ కోటాలో ఇది సామాజిక సేవా కోణంలో దృక్పథంలో ఉంటాయి. సో వీటికి రాజకీయాలకు సంబంధం ఉంటాయి. సో అటు కోదండరాం విద్యాపరంగా సేవ చేసి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి చాలా మంది విద్యార్థులకు విద్యలు నేర్పించినటువంటి వ్యక్తి, ప్రొఫెసర్ గా పనిచేసినటువంటి వ్యక్తి, మన యూనివర్సిటీల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పినటువంటి వ్యక్తి. సో ఆ కోణంలో ఆయన మరి ముఖ్యంగా ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఆయన సొంతంగా ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నారు తెలంగాణ జనసమితి పేరుతో. సో ఆ జనసమితి అంటే రాజకీయ పార్టీ ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, ఇది కాంగ్రెస్ పార్టీతో కూడా అంటే ప్రత్యక్షంగా ఎట్లాంటి సంబంధం లేకుండా పార్టీలో లేదు కాబట్టి సో ఆ కోటాలో అంటే సామాజిక సేవా కోటాలో ప్రొఫెసర్ కోదండరాం ని అట్లాగే ఇక మీర్ అలీ ఖాన్ గురించి మాట్లాడుకుంటే గనక ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు, ఆయనకంటూ ఒక పత్రిక కూడా ఉంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ రెండు కోటాలను అంటే ప్రజలకు సేవలు అందించడం, సామాజిక పరంగా పత్రికా పరంగా సేవలు అందించారు అన్నటువంటి అంశంలో సిఎస్ఎఫ్ అనే ఒక పత్రికకు ఆయన ఎడిటర్ గా పనిచేస్తున్నారు, చాలా సీనియర్ జర్నలిస్ట్. సో ఈ రెండు కోణాల్లో సామాజిక సేవ దృక్పథంలో ఇద్దరికి కూడా అవకాశం కల్పిస్తూ గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకున్నారు. సో ఇవే ప్రభుత్వ వర్గాలు కూడా ఇవే వెల్లడిస్తున్నాయి. అర్చన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్.